అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ గ్రామంలో షుగర్ ఫ్యాక్టరీ. మొదట ఈ షుగర్ ఫ్యాక్టరీ నిర్మించిన వ్యక్తి పిఎల్ఎన్ రాజు 1947లో అనకాపల్లి జిల్లాకి మొదటి షుగర్ ఫ్యాక్టరీ. ఇదిగోండి ఫ్యాక్టరీ. ఈరోజు ఇది మూతపడిపోయి ఉంది. గత సంవత్సరం నుంచి ఇది మూతపడిపోయి ఉంది. ఇక్కడ రైతులు ఉద్యోగాలు లేక, శాలరీ లేక, పూట గళ్ళేని పరిస్థితిలో గిలగిల చాలా బాధపడుతున్నారు. అలాగే ఇక్కడ రైతుల ఆందోళన ఏంటంటే ఈ షుగర్ ఫ్యాక్టరీ తీసి వేరే అదర్ ఫ్యాక్టరీ పెడితే మాత్రం అస్సలు సహించేదే లేదు అని చెప్పడం జరుగుతుంది. ఈ నెల 29వ తారీఖుని భారత చైతన్య యువజన పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చి సందర్శించి ఇక్కడ రైతులకి న్యాయం ఇప్పిద్దామని ఆయన రావడం జరుగుతుంది. ఇక్కడ కూటమి గవర్నమెంట్ వీళ్ళకి ఏమీ చేయలేని పరిస్థితిలో కనబడుతుంది. ఇక్కడ పని లేక, ఉద్యోగాలు లేక రైతులు, ఇక్కడ ఎంప్లాయీస్ ఆకలితో అలలాడుతున్నారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఈరోజు మాట్లాడుతున్నాం. మాకు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఉన్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీని ప్రెస్సింగ్ చేద్దాం, మంచి లైన్లో పెడతాం, అభివృద్ధి పడడం నడిపిస్తామని చెప్పని కూటమి పార్టీ మనకు చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారం ఈ సంవత్సరం ప్రెస్సింగ్ జరపలేదని చెప్పని మన కూటమి నాయకులందరినీ కలవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా చక్కెర కర్మాలను తిరిగే పరిస్థితులు లేదని చెప్పి అన్నారు. కాబట్టి ఈరోజు గౌరవ బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారిని మేము ఆహ్వానించడం జరిగింది. ఆ మేరకు రేపు 29వ తారీఖుని ఆయన చోడవరం చక్కెర కర్మ పర్యవేక్షణకు వస్తున్నారు. వచ్చిన తర్వాత కంపల్సరిగా ఫ్యాక్టరీ తాలూకా రైతుల కష్టాలు కానీ, కార్మికుల కష్టాలు కానీ ఆయన పూర్తిగా తెలుసుకొని గవర్నమెంట్ పెద్దలతో మాట్లాడి, లేని పక్షంలో రాష్ట్ర గవర్నమెంట్లో జరగలేని పక్షంలో కేంద్రంలో కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి కార్మికులు కానీ రైతులు కానీ న్యాయం చేస్తానంటున్నారు. కాబట్టి ఆయనకి కార్మికులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఆహ్వానించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రైతులకి, కార్మికులకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం తప్ప రాజకీయం చేద్దామనే ఉద్దేశం ఏమీ లేదు. ఏ రాజకీయాలు చేయకుండా సరే వేదికగా మిగతా ఫ్యాక్టరీలు ఉంటాయో, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉంటాయో, కానీ ఈ చక్కెర కర్మాగారాన్ని మాత్రం రాజకీయం చేయకుండా అందరూ కలిపోటుగా సమాన పార్టీలన్నీ కలిసికట్టుగా ఉండి ఈ ఫ్యాక్టరీని నుంచో పడిపోయే ఫ్యాక్టరీ నిలబెడితే మాత్రం రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధులు నడుస్తుంది. ఎందుకంటే మిగతా షుగర్ ఫ్యాక్టరీలు రాష్ట్రాలు అన్ని మూతపడుతున్నాయి. కాబట్టి ఏకైక చక్కెర ఫ్యాక్టరీ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. కాబట్టి దీన్ని పర్యవేక్షించడానికి కానీ, దీన్ని సప్లై చేయడానికి కానీ పుష్కలమైన రైతులు, మంచి రైతులు, చిన్నకారు సన్నకారు రైతులు మన చోడవరం నియోజకవర్గం ఉన్నారు. వాళ్ళందరికీ మేలు జరుగుతున్న ఉద్దేశంతోనే ఈ కర్మాగారాన్ని క్రషింగ్ నిలిపేయకుండా రాబోయే రోజుల్లో కంపల్సరీగా క్రషింగ్ చేసి రైతులని, కార్మికులు ఆదుకుంటున్న ఉద్దేశంతోనే కూటమి గవర్నమెంట్ మీద నమ్మకం కోల్పోయి ఈరోజు బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారిని ఈరోజు ఇక్కడ వచ్చి మా ఫ్యాక్టరీ నిలబెట్టండి సార్ అని ఆహ్వానం పలకడం జరుగుతుంది. కంపల్సరీగా ఆయన వచ్చి మనకి న్యాయం చేస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.